దేవర మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీకు? ఎక్స్పెక్టేషన్ మీకు ఎలా ఉందో దానికంటే ఒక రెట్టు ఎక్కువగానే ఉందండి. ఫుల్ గానే ఉందా? మామూలుగా కాదు. ఇంకా ఎందుకండి మరి ఎన్టీఆర్ గారు అంటే అంత ఇష్టం? మరి ఇష్టం అంటే తెలుసు కదా, ఒక చరిత్ర సృష్టించదంటే ఏంటి వాళ్ళ తరతరాల నుంచి వస్తుంది ఇది. కాకపోతే దాన్ని డామినేట్ గా అయిపోతుంది ఇండస్ట్రీ అని ఒక నమ్మకం అయితే ఉంది అందరికి. అదే నిజం అవుతుంది, వెయిట్ చేయాలి మనందరం. మరి దేవర మూవీకి ఫస్ట్ డే వెళ్ళిపోతున్నారా? యా షూర్, తప్పకుండా. ఎన్టీఆర్ అన్న లుక్ ఎలా అనిపించింది మరి దేవర మూవీలో? ఫుల్ డిఫరెంట్ యాంగిల్ లో ఉందండి, చూడాలి ఈసారి ఎలా ఉంటదని ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉంది. అదే చెప్తున్నా కదా, సూపర్ ఎక్సైట్మెంట్ గా ఉంది. ట్రైలర్ అదిరిపోయిందంటే మూవీ ఎలా ఉంటదో ఇది చూసుకోవాలి మనందరం. బ్లాక్ బస్టర్ హిట్ అయినా సినిమా మరి? అంతే ఇక త్రిబుల్ డామినేట్ అంతే ఇక. అంతే అసలు దుమ్ము దులిపేస్తాడా ఎన్టీఆర్ అన్న? దుమ్ము దులపడమే అంతే. జెన్యూన్ పర్సన్స్ ఎవరికైనా ఇష్టమే కదండి. క్యారెక్టర్ పరంగా కావచ్చు, రియల్ గా కావచ్చు, దాని 100% తను ఇస్తాడండి, అందుకే ఇష్టం. ఉండరు అని చెప్పను కానీ ఆయన డామినేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు. అంతే. దేవర ఎట్లాంటి రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది? అదే చెప్పాను కదా, త్రిబుల్ ఆర్ డామినేట్, బ్లాక్ బస్టర్ ఇక ఇండియా. అవి చూసే కదా ఇలాంటి ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి మనందరికి. శ్రీదేవి కూతురుతో చేస్తున్నాం కదా, ఎలా అనిపిస్తుంది? అదే చూడాలండి మంచిగా. శ్రీదేవి కూతురు అంటే ఇంకొక లెవెల్లో ఉంటుంది, అది చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి. ఇంక చూద్దాం, వెయిట్ అండ్ సీ అంతే. అందరికి ఫస్ట్ డే వెళ్ళిపోతున్నారా మరి సినిమాకి? షూర్. ఇంక మాట్లాడకు, వెళ్ళకపోతే ఏం వాల్యూ ఉంటుంది మనకి చెప్పండి. ఇంక జనాలు నన్ను పడతారు, నువ్వు చెప్పి నువ్వు వెళ్ళలేదంటని. సార్ మీకు ఎలా అనిపిస్తుంది దేవర మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? సాంగ్ చూసాను, సూపర్ గా ఉంది. సాంగ్ బీచ్ లో ఉంది కదా, సాంగ్ ట్రెండింగ్ ఉంది సార్. మా బెంగళూరు కర్ణాటక, మా ఊరు పిల్లోడే కదా అసలు. ఎందుకంటే అతను వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేసి ఉడిపి అని కర్ణాటక. మేము చాలా లైక్ చేస్తాం సార్, ఎన్టీఆర్ అంటే చాలా గౌరవము. ఎందుకు ఎన్టీఆర్ అన్న అంటే అంత ఇష్టం మరి? సార్ మంచి యాక్టింగ్ చేస్తారు, దానికి సూపర్. నటనకి నందమూరి తారక రామారావుకి నిజమైన వారసుడు అతను, నిజమైన వారసుడు అతను. సూపర్ గా ఉంటాయి. అంటే చరిత్ర తిరగరాసే సత్తా ఎన్టీఆర్ గారిలో ఉందా సార్? డిజర్వ్.